వెంకటేష్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక విజయాలు ఉన్న హీరో ఆయన. వెంకటేష్ గారు ఆ హీరోయిన్‌తో నటిస్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అనే భావన ఉండేది ఆ రోజుల్లో. ఎవరా హీరోయిన్? ఏమిటా సినిమాలనేది ఈ వీడియోలో చూద్దాం. సౌందర్య గారు. మహానటి సావిత్రి గారి తర్వాత తెలుగులో అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిన నటి ఆమె. వెంకటేష్ గారు, సౌందర్య గారు 7 చిత్రాల్లో కలిసి నటించారు. ఈ చిత్రాల్లో ఎక్కువ సినిమాలు మంచి విజయం సాధించాయి. ఏమిటా చిత్రాలు? ఈ వీడియోలో చూద్దాం. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా సూపర్ పోలీస్. ఈ సినిమా 1994లో విడుదలైంది. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ చిత్రానికి పివివి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించారు. విజయం సాధించింది. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం పవిత్ర బంధం. ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వం వహించారు. అగ్రిమెంట్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా మరో 6 భాషల్లో రీమేక్ అవడం జరిగింది. అలాగే సౌందర్య గారికి ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా వచ్చింది. వీరి కాంబినేషన్లో వచ్చిన 4వ సినిమా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చేసుకుందాం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడమే కాకుండా మరో 3 భాషల్లోకి రీమేక్ అవడం జరిగింది. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన 5వ సినిమా రాజా. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా 70కి పైగా కేంద్రాల్లో 100 రోజులు, అలాగే 4 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించడం జరిగింది. ఈ చిత్రానికి గాను సౌందర్య గారికి బెస్ట్ యాక్టర్ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డు వరించింది. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన 6వ సినిమా జయం మందేరా. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చిన లాస్ట్ సినిమా దేవీపుత్రుడు. ఈ సినిమా కూడా ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.